మీ అందరికీ పూర్వలు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. Hallelujah. Thank you, Father. I just come to school and go to the job. I can't further realize it. I don't know. But God knows how this almost interesting. Hallelujah. Thank you, Father. Lord Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Thank you, Father. Thank you, Father. Thank you, Holy Spirit of God. Thank you, Jesus. Tabri Yesu శక్తిగల నామములో ప్రభువా ఈ దినం ఈ సంగతిని ఆహ్వానిస్తున్నాం ప్రభువా. ఈ స్థలమంతయులో Jesus, your mighty presence. Welcome, Holy Spirit, in this place. Father, welcome in this place in the name of Jesus Christ. Father, welcome in this place in the name of Jesus Christ. Tabri నీకు వందనాలు చెల్లిస్తున్నాము. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Lord. Hallelujah. Welcome, Master, in this place. తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్మని స్థలమంతయు నీ స్వాధీనంలోకి అయా ఇక్కడ ప్రతి ఒక్కరిని నీ స్వాధీనంలోకి అయా వాక్యం విడుదల చేస్తున్న నన్ను నీ స్వాధీనంలోకి తీసుకొని ప్రార్థన చేస్తున్నా. ఆ స్థలంలో జీసస్ ఈ దినం అయా మీరు పట్ల ఏ చిత్తాన్ని ఏ ప్రణాళిక నువ్వు కలిగి ఉన్నావు ఈ దినం సంపూర్ణంగా వీళ్ళ చేత మాట్లాడమని ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మని వాక్యం విడుదలవుతున్నవే నా వాక్యం పంపి నేను వారిని బాగు చేస్తున్న రీతిగా తాకమని బలపరచమని ప్రార్థన చేస్తున్నా. శక్తి చేత పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం చేత ఏదైనా నింపమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్క హృదయం తాకబడ్డట్టు కాబా సత ఓ హల్లెలూయా హల్లెలూయా జీసస్ జీసస్ హల్లెలూయా. థాంక్యూ లార్డ్. ప్రతి హృదయం తాకబడటం ప్రార్థన చేస్తున్నాను. ఈ దినం శరీర సంబంధంగా ఆత్మ సంబంధంగా ఏ పోరాటంలో ఉన్నారో ఈ దినం అయా నీ వాక్యం విడుదలవుతున్నదే వెలుగు కలుగుతుంది అని వాక్యం విడుదలవుతున్నదే పరిస్థితులు అన్ని విధాలుగా మార్చబడి ప్రార్థన చేస్తున్నాను. శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో, ముక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో, శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో, ముక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో, ముక్తి ఉన్నదయ్యా. Thank you, Jesus. Thank you, Father. Thank you, Jesus. Amen. 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 Hallelujah. Praise the Lord. Happy Vijay Joseph. And after 14 years, it's in Pansarilo now. అనేక ప్రాంతాల్లో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వం వాడుకుని ఉన్నాడు. దాన్ని బట్టి ప్రభుని ఎంతగా మనం స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. ఇద్దరు మీ మీటింగ్ ఏంటి? మీటింగ్ అసలు ఏం మీటింగ్ ఇది? సంఘం పేరు జనాలు వీళ్ళందరూ కూడా పిలవాలని రెగ్యులర్గా జరిగే మీటింగ్ పండుగ సెలబ్రేషన్.
Hallelujah. Thank you, Jesus. Thank you, Father. Let us also everybody, everyone know. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలన్నై ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడ్డ వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. ఈ యొక్క సెమీ క్రిస్మస్ అనుకోవచ్చు, ఇంకా అనుకోవచ్చు, ఏదైనా సరే మేబీ మనం ఆ యొక్క క్రిస్మస్ సందర్భంలో ఉన్నాం కదా. అవునా? క్రిస్మస్ సందర్భంలో ఉన్నామా? కరోనా సందర్భంలో ఉన్నామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాపాడుతున్న వాక్యం చెప్పుకుంది కాదు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఏ మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడ మన మీటింగ్ ఉన్నా అంత వాతావరణం డిఫరెంట్ గా ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. మన వాక్యం పెట్టుదాం, ప్రశస్తమైన దేవుని వాక్యం పెట్టాం కాబట్టి మనం ఆ వాక్యాన్ని మనం సంబంధించాలి. అయితే ఈ వాక్యం ఏం తెలుస్తుందంటే, యేసు ప్రభు మనల్ని చీకటిలో నుంచి దేవుడు నడిపించాడండి వెలుగులోనికి. వెలుగేనా? వెలుగా లేదా? వాక్యం లేదు, ఆలోచన చూసారు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు కాదంట, ఏంటంట? ఆశ్చర్యకరమైన వెలుగు. హల్లెలూయా. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అనే ఒక భాగంలో ఉంటే, ఆశ్చర్యకరమైన వెలుగులోకి ప్రభు మనం నడిపించి ఉన్నాడు. అంటే క్రీస్తు పుట్టడం వల్ల మనకేం జరుగుతుందంటే, ప్రభు దేవుడు నడిపించాడు మనల్ని. చీకట్లో ఉన్న వ్యక్తుల్ని, అగాధంలో ఉన్న వ్యక్తిని, ఓకే, భారంతో ఎన్నో విధములైన ఆ పాప భారం ఉన్న వ్యక్తి కోసం ప్రభు జన్మించి ఆ వ్యక్తిని ఏం చేశాడంట? ప్రభు మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడంట. అంటే ఇది మనం క్రీస్తును తెలుసుకోకపోతే క్రీస్తును తెలుసుకోవాలి. ఓకే, చూడండి, యేసు క్రీస్తు గురించి ఎన్నో మీటింగ్ లో మనం చెప్తా ఉంటాం. యేసు ఉంటాడు అంటే ఒక మీటింగ్ లో అడిగారు, ఎన్నో సంవత్సరాలు నేను వింటున్నానయ్యా, నాకేం తెలియట్లేదు అంటే, నువ్వు వింటున్నావు కానీ అంగీకరించట్లేదు అన్నాను. నేను అంగీకరించడానికి క్రీస్తు గురించి తెలుస్తుంది, క్రీస్తు నన్ను ఏం చేశాడని తెలుస్తుంది. హల్లెలూయా. నేను క్రీస్తు కోసం నేను ఏం చేయాలో తెలుస్తుంది, ఆయన నా కోసం ఏం చేశాడో తెలుస్తుంది. అంటే అంగీకరించని వ్యక్తికి ఏమర్థం కాదు, కానీ అంగీకరించిన వ్యక్తికి దేవుని వాక్యం వల్ల సంపూర్ణంగా అర్థమవుతుంది. హల్లెలూయా. క్రీస్తు అంగీకరించిన మనం మరో ఏంటంటే, మన ఒక పని ఉందంట మనకి ఈ భూమి మీద. ఓకే, ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ ఈ కొద్ది రోజు కాదు, ఎవ్రీడే క్రిస్మస్. నువ్వున్న ప్రాంతంలో, నువ్వున్న కుటుంబంలో, ఓకే, నువ్వు ఎక్కడున్నా సరే క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగిపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే మనం వెలుగుని క్యారీ చేయట్లేదు, ఆశ్చర్యకరమైన వెలుగుని మనం క్యారీ చేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరమైన వెలుగు అంట, ఆశ్చర్యకరమైన వెలుగు అంట. అంటే ఈ మనం యేసు ప్రభువును అంగీకరించామంటే దేనికోసం అంటే, ఇక్కడ అంగీకరించిన తర్వాత ఏం చేయాలంట? చదవండి ఒకసారి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను. అంటే యేసు ప్రభు మనల్ని ఏం చేశాడట? ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని పిలిచాడు. ఓకే, అయితే నెక్స్ట్ మనం మీద పని ఏంటిది? గుణాతిశయం.
గుణాతిశయం ఆయన గుణాతిశయములను ప్రచురము చేయండి. హల్లెలూయా. ఆయన గుణాతిశయం అంటే ఆయన గుణములు ఎన్ని ఉన్నాయండి? ఎన్ని ఉన్నాయి చెప్పండి. చాలా గట్టిగా. చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? రెండా అన్కౌంటబుల్. మూడా లెక్కలేవు. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, మన ఫ్రెండ్స్ గురించి అన్నా మన వాళ్ళ మనుషుల గురించి అంటే నీలో ఎక్కువ గుణం ఉంది కాబట్టి నువ్వు బ్లెస్ అవుతున్నావు, లేకపోతే నీలో ఎక్కువ గుణం ఉంది కాబట్టి నువ్వు ఇంకా ఇలా నిలబడి ఉన్నామని చెప్తాం. కానీ సర్వశక్తులైన యేసుక్రీస్తు గురించి ఆయనలో ఎన్నో గుణాలు దాగున్నాడు. హల్లెలూయా. ఎన్నో గుణాలు దాగున్నాడు. అంటే యేసును అంగీకరించిన మనం ఇతర ఎవరిని క్యారీ చేస్తున్నాం? జీసస్ క్రైస్ట్ క్యారీ చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని క్యారీ చేస్తున్నాం మనం? జీసస్ క్రైస్ట్. ఇతర బలహీనతను కాదు మనం క్యారీ చేసేది. అంటే పవర్టీ మనం క్యారీ చేయట్లేదు, ఒక రోగాన్ని మనం క్యారీ చేయట్లేదు, సిక్నెస్ మనం క్యారీ చేయట్లేదు. ఇవన్నీ కంటే ముఖ్యమైనది తెలుసా? నువ్వు కొత్తగా జన్మించిన వ్యక్తి అయితే ఎప్పుడైతే కొత్తగా జన్మిస్తావో అప్పటి నుంచి నీలో ఎవరు జీవిస్తున్నారు? జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. సో యేసుక్రీస్తు మీలో నివసిస్తున్నాడు. యేసుక్రీస్తు నువ్వు క్యారీ చేస్తున్నావు అంటే నీ యొక్క లైఫ్ లో ఉందా అంటే సూపర్ న్యాచురల్ లైఫ్ స్టైల్ గా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. అసాధారణమైన జీవితాన్ని జీవించాలనే క్రీస్తు మన కోసం జన్మించాడంట. హల్లెలూయా. చెప్పండి, అసాధారణమైన జీవితాన్ని జీవించడానికి క్రీస్తు మన కోసం పుట్టాడు. హల్లెలూయా. ఈ దినం అంగీకరించిన మనము ఆ రకమైన జీవితాన్ని మనం జీవించగలిగితే లోకానికి క్రీస్తు గురించి మనం సంపూర్ణంగా మనం తెలియవచ్చు. హల్లెలూయా. కొన్ని మీటింగ్స్ లో ఆంధ్రలో చాలా సార్లు పిలుస్తూ ఉంటారు, వేరే వేరే దేశాల్లో అంత వాక్యాలు, అన్ని ప్రోగ్రామ్స్, అన్ని లీడర్స్, ఎమ్మెల్యే వాళ్ళు వీళ్ళు వచ్చి అంత అయిపోయిన తర్వాత లాస్ట్కి 5 నిమిషాలు 10 నిమిషాలు దేవుడు వాక్యం ఇస్తారు. ఆ వాక్యం చెప్తున్నా కింద మాస్టర్ గారు ముగించండి, తొందరగా ముగించాడు, ఎదిగించారా అంటారు. తొందరగా ముగించండి, టైం అవుతుంది, అందరు ఉండట్లేదు, వెళ్ళిపోతా ఉన్నారు. ఓకే, నువ్వు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి, ఇన్ని వేలు ఖర్చు పెట్టి దేనికోసం? ఇది వాక్యం లేకపోతే సున్నానే కదా అంతా. అదే కదా. అంటే నేనేం ప్రయత్నం చేస్తున్నాను? ఆయన గుణాతిశయాన్ని ప్రచురం చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ ఉన్న కొంచెం అవకాశం కూడా వాక్యానికి సమయం పోతే ఎందుకు వేస్ట్ ఆ మీటింగ్ అని. హల్లెలూయా. సో ఈ దినం మన మీద ఏ బాధ్యత భారం మన పైన ఉంది. ఓకే, క్రీస్తు జన్మించండు. ఓకే, దూతలు వచ్చాయి, ఆ గొల్లలు వచ్చాయి, ఆ గొల్లలు వెళ్ళారు. ఓకే, ఇవన్నీ సబ్జెక్టులు మనం వింటారు ఎన్నో సంవత్సరాల నుంచి. కానీ అసలు నిజంగా మనం ఏం చేయాలి? ఓకే, అక్కడ ఇంకొక 100 సంవత్సరాల తర్వాత ఉందా, లేకపోతే రేపే ఉందా, ఎల్లుండే ఉందా? చెప్పాలి చెప్తారా? ఎవరన్నా చెప్పలేదా? అలా ఎక్కువ చెప్పలేరు కదా. అదే కదా. ఇంకా మనం క్రీస్తు ఓకే ఇంకా జన్మించాలని లోకానికి తెలుసు. ఓకే, జన్మించాలని లోకానికి తెలుసు. దాని నెక్స్ట్ ఏంటిది? ఏ తేవాలి? వాళ్ళ కోసం ఏం చేయాలి? ఏం ప్రకటన చేయాలి? ఆ బాధ్యత ఆ పాలనలో ఉండాలి. ఓకే, క్రీస్తు ఎప్పుడు వస్తాడని తెలియదు, కానీ ఆయన రేపే రావచ్చు, ఇంకో 10 సంవత్సరాలు రావచ్చు. ఓకే, ఇంకో గంట తర్వాత రావచ్చు. అవునా కదా? సో యేసుని అంగీకరించడం మన మీద ఎంతో భారం, ఎంతో బాధ్యత ఉందంట. ఆ బాధ్యత ఏంటంటే ఆయన గుణాతిశయములను ఏం చేయాలంట? ప్రచురం చేయాలంట. ఆయన గుణాతిశయం ప్రచురం చేయాలంటే ఆయన గుణాలు ఎన్నో ఉన్నాయి. ఓకే, ప్రేమ ఉంది, సమాధానం ఉంది, విడుదల ఉంది, స్వస్థత ఉంది. ఓకే, ఆత్మను రక్షించడం ఉంది. ఓకే, ఆత్మలో నుంచి పరలోక రాజ్యం తీసుకుపోయే ఆత్మ ఉంది. ఎన్నో రకాలైన ఆయన గుణం ఉంది. ఆ గుణం ఏంటంటే గాస్పెల్. హల్లెలూయా. ఇది మనం ప్రచురం చేయగలిగితే, ఉన్న ప్రాంతంలో ఉన్న ప్లేస్ లో ఆ భారాన్ని కలిగి ప్రకటన చేయగలిగితే, నిజంగా చెప్తున్నాం, అది నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. రక్షించబడ్డప్పుడే అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. అంటే కుటుంబంలో అందరిలో బంధువులు అందరూ బాగా విందు అన్ని చేసుకోవచ్చు, కానీ నీ ద్వారా ఒక వ్యక్తి రక్షించబడుతున్నాడు అంటే అదే నిజమైన క్రిస్మస్. అక్కడ ప్రభు ఆనందిస్తాడు. వాక్యం 2వ అధ్యాయం ఉంటుంది, లూకాసు వార్త, లోకమంతా సంతోషించబో గొప్ప స్వర్తమానం అంటే లోకమంతా సంతోషిస్తుంది, పరలోకం మొత్తం సంతోషిస్తున్నాడు. నీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడుతుంది. ఏదో న్యాచురల్ గా క్రిస్టియానిటీ మూవ్ అవుతా ఉంది.
ఓకే, గాస్పల్ కూడా ప్రీచ్ కూడా అట్లా అయిపోయింది. అంతా మిక్స్. హల్లెలూయా. నిజంగా మనం యేసుని అంగీకరిస్తే దేవుని ఆత్మ చేత మనం నింపబడి ఓకే ఆయన గుణానుసారం ప్రచురం చేయాలన్నమాట. హల్లెలూయా. 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 ఎంతమంది ప్రకటిస్తారండి గుణానుసేవను? ఒక్కరిద్దరేనా? హల్లెలూయా. పరలోక రాజ్యం ఎంతమంది పోతారు ఇక్కడ? చేతులు ఎత్తురా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మేము ఆల్రెడీ అక్కడనే కూర్చున్నామంటదా? నిజంగా హల్లెలూయా. అదే జరగం కాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడం నిమిత్తం ఏమేమంటాం మనం ఇక్కడ? ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఆ సామర్థ్యాన్ని ప్రభు మనకి ఇచ్చారంట. ఓకే, మనం ఏర్పరచబడ్డామంట. దీనికోసమే మనం ఏర్పరచబడ్డామంట. ఓకే, ఇది యేసు కలిగిన మనము ఏం చేస్తున్నాం, ఏ బాధ్యత కలిగి ఉన్నాము, ఓకే ఏం చేస్తున్నాం, ఓకే ఏమున్నా ఫిలిప్పీ రాష్ట్రపతిగా 2 రోజులు ఏముందంటే అందరూ తమ సొంత కార్యాలకి బిజీ అయిపోయారు. ఓకే, సొంత కార్యాలు చేసుకోవడం తప్పేం కాదు, కానీ క్రీస్తు గురించి ఆలోచన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రభు చూస్తున్నాడు, వెతుకుతున్నాడు. దగ్గరలో ఉన్నది యెహోవా నేత్రములు ఏమవుతున్నాయట? భూమి అంతటా సంచారం చేస్తారు. అయితే ఎవరు ఆయన నామం నుంచి ప్రకటన చేస్తారో, ఎవరైతే ప్రచురణ చేస్తారో, ఈ భారం కలిగి ఉంటారో వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయుష్యాలు నిలబడిపోతాయంట. గొప్పగా దైవజనులు ఆశీర్వదించబడడం, వాళ్ళ పరిచయలు అభివృద్ధి పొందడం కారణం ఏంటి తెలుసా? వాళ్ళకు దర్శనాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు, వాళ్ళకు చిత్తాన్ని కలిగి ఉన్నారు, వాళ్ళ పట్ల ఒక భారం అనేది ఉన్నది వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి ఆ ఆలోచన బట్టి, ఆ దర్శనాన్ని బట్టి ప్రభు వాళ్ళని హెచ్చిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ జీవితంలో కొన్నిసార్లు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, 20 years 30 years కావచ్చు. ఓకే, నువ్వు ఒక సిగ్నెస్ లో ఉండొచ్చు, నీ కుటుంబం బంధకంలో ఉండొచ్చు. ఒక విషయం నేను చెప్పగలుగుతా, నువ్వు రాజ్యం నిమిత్తమైన ఆలోచన కలిగితే నువ్వు ఏ పరిస్థితిలో, ఏ సిచ్యువేషన్ లో సరే దాని నుంచి బయటకు వచ్చేస్తావు. సో కింగ్డమ్ విషయమైన ఆలోచన కలిగి నువ్వు లేకపోతే నువ్వు ఎక్కడ కూర్చున్నావు అక్కడనే ఉంటావు, కానీ ఎక్కడికి నువ్వు ముందుకెళ్ళదు. హల్లెలూయా. అర్థమవుతుందండి? అదే నాకేం గాస్పల్ చెప్తున్నాను, నేను కరెక్ట్గా చెప్తున్నాను గాస్పల్. హల్లెలూయా. 7 days ఫాస్టింగ్ తర్వాత ఇదే ఫస్ట్ మీటింగ్. ఓకే, ఈ డిసెంబర్ లో ఆఫ్టర్ 7 days ఫాస్టింగ్ ఫస్ట్ మీటింగ్. సో ప్రభు నాతో మాట్లాడింది, నన్ను దర్శించిన విధంగా మీకు చెప్తున్నాను. ఓకే, అనేక రీతులుగా అనేక విధాలుగా ప్రభుత్వం వాడుకున్నాం. సూపర్ సైన్స్ అండ్ కలర్ అండ్ డెలివరెన్స్ ప్రాఫెస్ అన్ని విధాలుగా వాడుకుంటారు. మెయిన్ గాస్పల్ ఏంటంటే నువ్వు ఫీల్ చేయాల్సింది ఏంటిది? గాస్పల్. యేసు ప్రభు రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు రాబోతున్నాడు. హల్లెలూయా. అనేక అవసరాలు చెప్పడం జరిగింది, అవన్నీ ఫుల్ఫిల్ అయితే ఈ కరోనా వైరస్ నుంచి అక్టోబర్ 29th లో చెప్పాను. అక్టోబర్ 29th కి ఒంగోలు మీటింగ్ లో ఇది ఐఎంఏ హాల్ లో చెప్పాను ఈ విషయం. ఓకే, సో అది లోకమంతా దీనికి కాలం ఇంకొక 7 సంవత్సరాలు ఉంటుంది. 7 సంవత్సరాలు మనం ఇంకా ఈ యొక్క బాధ భరిస్తూనే ఉన్నాం. ఆ లోపల ఇంకొకటి వస్తారు. ఓకే, విత్ ఇన్ 1 year ఇంకొకటి వస్తారు. సో మనం ఏ కాలంలో ఉన్నామంటే క్రీస్తుకి మనం అతి సమీపంలో ఉన్నాం. ఓకే, ఫిబ్రవరి 4వ తారీఖు ఉదయం 2:30-3 ప్రాంతంలో ప్రభు మళ్ళీ దర్శించి ఎప్పుడు ఈ 15 సంవత్సరాల పరిచయంలో మనతో ఎప్పుడు దేవుడు అలా మాట్లాడలేదు. ఓకే, అనేక రీతిగా మాట్లాడు, అనేక మనుషుల విషయంలో ప్రభు నాతో మాట్లాడాడు, కానీ ఈ 15 సంవత్సరాల్లో ప్రభు నాతో ఎప్పుడు మాట్లాడలేదు ఆ విధంగా. ఓకే, హాఫ్ అన్ అవర్ ప్రభు నాతో మాట్లాడుతాడు. ఓకే, ఐఎమ్ కమింగ్ సూన్ ఒకటే మాట విషయం, అనేక విషయాలు చెప్పాడు. ఆ సమయం అనుకున్నాను బట్టి నేను విడుదల చేయగలుగుతాను. హల్లెలూయా. సో క్రీస్తును కలిగి ఉన్న మన మీద ఈ బాధ్యత ఉంది. హల్లెలూయా. నాతో పాటు లూకాసు వార్త బైబిల్ లూకాసు వార్త 2వ అధ్యాయం 49వ వచనం. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు
ఏం చెప్తున్నాడమ్మా ఆయన? మీరు వెతుకుచుంటుంది, నేను నా తండ్రి పనుల మీద ఉండవద్దని మీరు ఎరగరా? ఎంత వయసు అప్పుడు యేసుకు? ఎంత వయసు? 12 సంవత్సరాలు. అలా 12 సంవత్సరాలకి ఆయన ఏం పరిచయం చేస్తున్నాడు అక్కడ? ఎవరి పనిలో ఉన్నాడంటే ఆయన? తండ్రి పని. 12 సంవత్సరాల వయసు, పిల్లల వయసు ఏం చేయాలి? చదువుకోవాలి, లేకపోతే పిల్లలతో ఆడుకోవాలి. ఓకే, లోక సంబంధంగా ఏదో ఒక రకంగా ఆయన సంపూర్ణంగా దేవుడే ఉండి, సంపూర్ణంగా మానవుడే ఉండి, ఓకే, ఆ 12 సంవత్సరాలు ఆయన చేయాల్సిన పని ఏంటి? పిల్లలతో ఆడుకోవడమా ఏమైనా చేయాలి. కానీ ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ? ఏం చెప్తున్నాడు? తల్లిదండ్రులు వెతుకుతున్నారు. ఇక్కడ అబ్బాయి తప్పిపోయాడు, 2 రోజులు 3 రోజులు అవుతుంది, ఎక్కడికి వెళ్ళాడు? వెతుకుతా ఉంటే సమాజ మందిరంలో దొరికాడు. సమాజ మందిరంలో దొరికి ఏం చేస్తున్నాడు ఆయన? తండ్రి పని. అంటే క్రీస్తు భూమి మీదకి వచ్చి ఏం చేయడానికి వచ్చాడు? తండ్రి పనులను. తండ్రి పనులు. తండ్రి పని ఏంటిది? సువార్త చెప్పాలి. చెప్పండి, తండ్రి పని ఏంటిది? సువార్తను చెప్పడం, ఆత్మల్ని రక్షించడం. ఆత్మల్ని ఏం చేయాలంట? రక్షించడం. తండ్రి యొక్క పని అంట. ఓకే, తండ్రి యొక్క వాక్యము, రక్షణను, విడుదలను ప్రచురం చేయడానికే యేసుక్రీస్తు భూమి మీదకి జన్మించారు. ఓకే, ఆ 12 సంవత్సరాల వయసు కూడా ఏ బిజీలో ఉన్నాడంటే నేను తండ్రి పనులు ఉన్నాను. మీకు తెలియదా అమ్మా, నాన్న? మీకు తెలియదా? తండ్రి పనులు ఉన్నాను నేను. ఎప్పటి నుంచి? 12 సంవత్సరాల నుంచే. హల్లెలూయా. క్రీస్తుని కలిగి ఉన్న మనం ఏ పనులు ఉన్నారా? జాబ్ చేయి, అన్ని చేయి, ఇంజనీరింగ్ చేయి, డబ్బు సంపాదించి అన్ని చేయి. ఏం చేయాలట? తండ్రి యొక్క చింతాన్ని, తండ్రి యొక్క పనులు మనం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందంట. హల్లెలూయా. క్రీస్తు అంగీకరించిన మనల్ని దేవుడు ఈ రకమైన భారం, బాధ్యత ఎప్పుడు పెట్టారు తెలుసా? ఈ అంత్యదినంలో పెడుతున్నాడు ప్రతి ఒక్కరి పైన. హల్లెలూయా. ఓకే, 2021 నుంచి 22, 23 వరకు సంఘాన్ని దేవుడు అనేక రీతులుగా నడిపించబోతా ఉన్నాడు. అనేక రీతులుగా. ఓకే, చాలా పర్సిక్యూషన్, ఇంకా ఎన్నో ఇబ్బందులు చూస్తాం, ఇంకెన్నో సంఘం విషయంలో ఎన్నో ఇబ్బందులు చూస్తాం. కానీ దేవుడు సంఘాన్ని మహిమపరచబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సంఘాన్ని దేవుడు హెచ్చించబోతా ఉన్నాడు. హల్లెలూయా. సంఘం అంటే ఎవరు? ఊరే. ఆమేన్. హల్లెలూయా. సమయంలో కూర్చున్న వ్యక్తి కాదు. హల్లెలూయా. ప్రభు యొక్క భారాన్ని తీసుకోవాలి. ఓకే, క్రీస్తును ప్రకటించడంలో బిజీ అయిపో. హల్లెలూయా. ప్రకటించడానికి ఓకే, ఆల్టర్ అవసరం లేదు, మైక్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఓకే, నువ్వు సేవకుడు అవ్వాల్సిన అవసరం కూడా లేదు. హల్లెలూయా. నిజంగా నేను క్రీస్తును అంగీకరించాను బ్రదర్ అంటే ఖచ్చితంగా యేసు గురించి ప్రకటన చేయాలి. ఆయన ఉన్నతి సేవను ప్రచారం చేయడానికి మనం ఏర్పరచుకున్నాడు దేవుడు. చెప్పండి, ఏర్పరచబడాలని చెప్పండి.